శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ బీజేపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు జరగనున్న రథోత్సవం అంశంపై ఈ వివాదం చెలరేగింది. గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి రథం లోపల ఉండి నిర్వహణకు సంబంధించి సూచనలు ఇస్తూ వస్తున్నారు. అయితే ఈసారి రథం లోపలికి బీజేపీ నేతలకు అనుమతి లేదు అని పేర్కొంటూ వచ్చిన ఒక లేఖ కలకలం రేపింది. రథం లోపల ఎవరు ఉండాలి అనే వివరాలతో లేఖ బయటకు రావడంతో టీడీపీ బీజేపీ నేతల మధ్య ఒక్కసారిగా వివాదం చెలరేగింది. ఈ నిర్ణయం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రోద్బలంతో తీసుకున్నారు అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. భారత ప్రధానమంత్రి పర్యటన కేరళలో ఉన్న సందర్భంగా గత వారం రోజులుగా అక్కడ ఉండి ఈరోజు రావడం జరిగింది. వచ్చిన వెంటనే పోలీసులు వచ్చి మీరు రథోత్సవంలో పాల్గొనేదానికి రథోత్సవానికి రాకూడదని ఆంక్షలు పెట్టడం జరిగింది. ఆశ్చర్యకరంగా అసలు లక్షల మంది పాల్గొనేటువంటి ఒక రథోత్సవంలో ఒక భక్తుడిగా, అందులో నేను సేవ చేసేటువంటి వ్యక్తిగా, రథోత్సవంలో భక్తులకు ప్రమాదం జరగకుండా సూచనలు చెప్పేటువంటి వ్యక్తిగా నన్ను ఆపడం అనేటువంటిది ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని పోలీసులు చెప్పడం లేదు. సాయంకాలం నుంచి పోలీసులు నా దగ్గరకు వచ్చి విపరీతంగా మీరు రాకూడదు అనేటువంటి ఆంక్షలు కంటిన్యూగా పెడుతున్నారు. కారణాలు నాకు తెలియదు. అయితే పోలీసుల అనుమతులు కానీ లేకపోతే నాకు ఇంకా ఇతర వ్యక్తుల అనుమతులు నాకు అవసరం లేదు. లక్ష్మీ నరసింహస్వామి భక్తులు, మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా భక్తులు, మేము అందరం కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా పాల్గొంటాం. ఒకవేళ పోలీసులు లేకపోతే ఈ రకమైన ఆంక్షలకు నేను ఒక భక్తుడిగా వెనుకడుగు వేయాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించిన విషయంలో ఒకవేళ వాళ్ళు చెప్తున్నట్లు, పోలీసులు చెప్తున్నట్టు ఏదో కొంతమంది ఏదో దాడులు చేస్తారని, కొంతమంది ఏదో మా మీద హత్యాయత్నం చేస్తారని, కొంతమంది ఏదో చంపేస్తారని ఏదో పలు రకాలైనటువంటి వదంతులు చెప్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి సేవలో ఒకవేళ ఎవరన్నా మేము వెళితే నిజంగా హత్య చేసేటువంటి వ్యక్తులు లేకపోతే దాడులు చేసేటువంటి వ్యక్తులు, ఇవన్నిటికంటే కూడా బలమైనటువంటి వ్యక్తి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి. కార్యకర్తలతో కలిసి రథోత్సవంలో పాల్గొంటున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో టీడీపీ బీజేపీ నేతల మధ్య విభేదాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి. మహేశ్వరి, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ నేతల మధ్య వివాదం చినికి గాలివాన్ల మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే మరి కాసేపట్లోనే కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం ప్రారంభం కానుంది. అయితే ఈ రథోత్సవంలో పాల్గొనేందుకు విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే కదిరికి చేరుకున్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా రథోత్సవాన్ని దగ్గరుండి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి నడిపిస్తున్నారు. భక్తులకు రథోత్సవం పై నుంచి సూచనలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి మాత్రం కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాత్రం బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనుమతించే ప్రసక్తే లేదని ఇప్పటికే హుకుం జారీ చేశారు. ఆంక్షలు విధించిన నేపథ్యంలో పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేసిన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి బయటికి రావడానికి వీలు లేదని ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ విష్ణువర్ధన్ రెడ్డి రథోత్సవం దగ్గరకు వస్తే ఖచ్చితంగా దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా హత్యాయత్నం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సాక్షాత్తు పోలీసులు చెప్పడం ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతోంది. కేవలం కందికుంట వెంకటప్రసాద్ ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి కందికుంట సంతోషపరిచేందుకు ఆయన ఆదేశాలను అమలు పరిచేందుకు పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నాలను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సహా భక్తులు పూర్తి స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.